హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు అఖిల. వెల్కమ్ టు అఖిల లైఫ్ స్టైల్. నేను ఈరోజు మన ఇంట్లోనే సింపుల్గా చికెన్ డ్రై రోస్ట్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, నా దగ్గర కొంచెం మెంతికూర ఉంది, అది కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక 4 ఉల్లిగడ్డలు కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాతకి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువే పడుతుంది, ఒక 4 స్పూన్లైనా 5 స్పూన్లైనా ఆయిల్. ఆయిల్ వేడైన తర్వాతకి అందులో కొంచెం బిర్యానీ స్పైసెస్, చెక్క, ఇలైచి, లవంగాలు, కొంచెం పత్తరపూలు, నా మసాలాల డబ్బాలో అవి అయిపోయాయి, అందుకే అవి రీఫిల్ చేసుకుంటున్నాను. అందులో కావాల్సిన బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. సాజీరా, అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. అవి చిటపటమన్న తర్వాతకి పచ్చిమిర్చి చీలికలు, మెంతి కూర, పుదీనా, వేసుకున్న తర్వాతకి ఆనియన్స్ కూడా వేసుకొని అందులోనే కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయి. ఉప్పు వేసుకొని కొంచెం కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకొని మంచి ఆనియన్స్ మంచి గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కర్రీ కొంచెం పచ్చి పచ్చిగా కనిపించదు. చూసారా, లైట్ పింక్ కలర్లోకి వచ్చాయి ఆనియన్స్. ఇంకా కొంచెం వేగాలి. ఇప్పుడు ముందుగానే మనం కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ అందులో యాడ్ చేసుకోవాలి. చికెన్ ఒకసారి బాగా కలుపుకోవాలి, కిందకు పట్టుకోకుండా. చికెన్ బాగా కలుపుకున్న తర్వాతకి ఒక ప్లేట్లో కొంచెం పైన నీళ్ళు పోసి ఆవిరికి పెట్టాలండి. అప్పుడు కొంచెం కొంచెం వాటర్ కూరలో పడి చికెన్ ముక్కలు సాఫ్ట్గా ఉడుకుతాయి.
అప్పుడప్పుడు మధ్యలో ఒకసారి మనం మూత తీసుకొని చూసుకోవాలి. చికెన్ మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. అంతలో నేను అందులోకి వేసుకోవడానికి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొన్ని ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్లో బాగా వేపుకోవాలి. ధనియాలు ఫ్రై అయ్యేటప్పుడే ఒక బౌల్లో ఒక చెంచాన్నర జీలకర్ర, హాఫ్ స్పూన్ దాల్చిన చెక్కలు, ఒక 20 లవంగాలు, 2 మరాఠీ మొగ్గలు, అనాస పువ్వు కూడా వేసుకొని వేపుకోవాలి ఆ ధనియాలలోనే. చూసారా, చికెన్ మెల్లమెల్లగా ఆయిల్ రిలీజ్ చేస్తుంది. చూడండి, కొంచెం కూడా మాడిపోదు. ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. చికెన్ మంచి గోల్డ్ కలర్లో వస్తుంది అనగానే అందులోనే పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలని. ఎక్కువ పెడితే ఫ్లేమ్ మాడిపోతుంది, ఎందుకంటే కొంచెం ఆయిల్ వేసాం కదా మనం కర్రీలో. సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. అల్లం వేగిన తర్వాతకి కారం పొడి వేసుకోవాలి. మన స్పైస్ లెవెల్కి తగ్గట్టు. మేము కొంచెం కారం ఎక్కువే తింటాము. అలాగే అందులో కొంచెం ఉప్పు టేస్ట్కి తగ్గట్టు. అవి బాగా కలుపుకున్న తర్వాతకి చూసారా, మాడిపోదు. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అసలు మాడిపోదు. కొంచెం మనం దగ్గర ఉండి కర్రీ చేసుకోవాలి. ప్లేట్లో పైన వాటర్ తీసుకొని పెట్టుకుంటే కర్రీ అనేది మాడిపోదు.
చికెన్ మొత్తం డ్రై అయిపోయింది, మంచిగా పీస్ కూడా బాగా మెత్తగా ఉడికింది. ఇందులోనే కొంచెం మనం ఇందాక అవన్నీ వేసుకొని మిక్సీ చేసుకొని పెట్టుకున్న ధనియాల పొడి, గరం మసాలా ఉంది కదా, అది కొంచెం యాడ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ కొంచెం ఉడికించుకోవాలి. ఇప్పుడు మసాలా అనేది చికెన్ ముక్కలకు పట్టుకుంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ. సింపుల్గానే మనం తక్కువ ఆయిల్తో డ్రై రోస్ట్ చేసుకోవచ్చు మన ఇంట్లోనే. ఇది పప్పుచారులోకి కానీ రసమన్నంలోకి కానీ బెస్ట్ కాంబినేషన్ అండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను కర్రీ వండుతుంటే ఒక సైడ్ మా పిల్లలు చూడండి ఎంత అల్లరి చేస్తున్నారో. మా చిన్న పాప చాలా నాటి, మా పెద్ద పాప అమాయకురాలు చాలా. చిన్నది పుట్టినప్పుడు మా కుట్టి పాపే చాలా అల్లరి పిల్ల అనుకునేదాన్ని, కానీ చిన్నోళ్ళు పుట్టిన తర్వాతకే ఫస్ట్ వాళ్ళ వాల్యూ తెలుస్తుంది మనకి. చూడండి ఎంత అల్లరి చేస్తుందో. చూసారా, అది సైలెంట్గా కూర్చొని ఉంది. దాన్ని ఎలా దంతుందో ఇది వెళ్ళి. అక్కయ్య అన్న భయమే దీనికి కొడుతుందని కూడా. మా కుట్టి పాప కోపం వస్తే వాడు కూడా కొడతాడు, కానీ మా మమ్మీ ఏమంటుందో మా చెల్లెని కొడతాను ఊరుకుంటుంది. వాడికి కూడా కోపం నశించిపోతుంది ఒక్కొక్కసారి. చూడండి పాపం అలిగి ఆ రూమ్లోకి వెళ్ళిపోతుంది, చెల్లె నన్ను కొడుతుంది అనేసి. ఇంకా వాళ్ళ నాన్నెళ్ళి తీసుకొస్తే ఏడుస్తుంది, చెల్లె నన్ను కొడుతుంది, నువ్వేమనట్లేదు చెల్లెనని వాళ్ళ నాన్న తిడుతుంది, కొడుతుంది. చూసారా, అక్కయ్యని ఎత్తుకున్నాడు, నన్ను ఎత్తుకోలేదని మళ్ళీ గొడవ స్టార్ట్ చేసింది పొట్టిది. అంతే, ఆడపిల్లలు అంటే నాన్నకే కదా అండి అలవాటు ఎక్కువ. కానీ వాళ్ళ నాన్న ఇక్కడ ఉండడు, బెంగళూరులో ఉంటాడు. వచ్చినప్పుడే కొద్దిసేపు వాళ్ళు ఆడుకుంటారు అంతే. ఇంకా నాన్న ఉన్నంతసేపు నా దగ్గర ఉండరు, ఆయన దగ్గరే ఉంటారు ఎక్కువ. అక్కని ఎందుకు కొట్టావని నేను అడిగాను అంతే. చూడండి ఎలా ఏడుస్తుందో. అది కొట్టినా కూడా మళ్ళీ మనం దాన్నే ఎత్తుకోవాలి, కుట్టి పాపను మాత్రం ఎత్తుకోవద్దు, టచ్ చేయద్దు. చూసారా రాక్షసి. నేను ఎత్తుకుంటే నా దగ్గర నుంచి వెళ్ళి కుట్టి పాప లేసేదాకా ఇచ్చింది. మళ్ళీ పాపం పోయి అక్కడే కూర్చుంది కుట్టి తల్లి. చూడండి, దానికి మళ్ళీ ఫుల్ హ్యాపీనెస్, మాకు ఇక్కడే కూర్చుంది అని మళ్ళీ కొడుతుంది. అక్క ఏడుస్తే దానికి ఎందుకో మరి అంత సంతోషం. దానికి తెలుసో తెలియకనో నాకు అసలు అర్థం కాదు.
చూడండి. మెల్లిగా వెళ్తుంది, చూస్తుంది, మళ్ళీ వస్తుంది. ఏడుస్తుందా ఉరుకుందా, ఏడుస్తుందా ఉరుకుందా అనేసి ఊరుకోలేదు అక్కయ్య. మళ్ళీ దానికి ఫుల్ హ్యాపీ. చూసారా, నన్ను కూడా కొడుతుంది. ఎన్నిసార్లు కొడుతుందో పాపం మా కుట్టి పాపని, మా ఖుషి పాపకు. చూడండి, మా కుట్టి పాప కోపం వచ్చింది. అయినాయి ఖుషి తల్లికి దెబ్బలు అయినాయి. ఎవరైనా ఓపిక పట్టేంతవరకే పడతారు కదా అండి. భరిస్తున్నారు కదా అని కొడితే ఎవ్వరు కూడా ఊరుకోరు. ఇప్పుడు అక్క కొట్టింది కదా, నువ్వు అక్కని కొట్టమని వాళ్ళ నాన్నని కొడుతుంది. చూడండి ఎలా కొడుతుందో. దానికి అసలు కొంచెమైనా భయం లేదు. చూడండి, వాళ్ళ నాన్నని కొట్టి దాని చేతిలో నొప్పి పెడతాయి. చూడండి, చేతులు నొప్పి పెట్టినాయి, అయినా ఊరుకోవట్లేదు, మళ్ళీ కొడుతుంది. అక్కయ్యని కొట్టడానికి వచ్చింది. అక్కయ్య పక్కకు తప్పుకుంది, మళ్ళీ వాళ్ళ నాన్ననే కొడుతుంది. ఇంకా నేను తింటాను. టైం చూడండి, 10 అవుతుంది, ఇంకా పడుకోవట్లేదు. పొద్దున వాడికి స్కూల్ ఉందనేసి టైం చూపిస్తే చూడండి, నా దగ్గర ఉండాలి. ఫోన్ కూడా తీసుకుంది అదే. చూడండి, ఫోన్తో ఆడుతుంది మేడం. ఇదే ఫోన్ కనిపెట్టినంత డిమాండ్ ఉంటుంది దీనికి అన్నీ తెలుసు అనుకుంటుంది ఇది. ఇంక మా కుట్టి పాప అలిగిందనేసి ఎత్తుకొని ఉన్నాను నేను. కూడా అలిగానులేండి. వాడిని అంతా కొడుతుంటే నువ్వేమనట్లేదు అనేసి మా ఆయన మీద అలిగాను నేను కూడా. మేము అలిగినా కూడా మా ఖుషి పాపకు సంబంధం లేదు అసలు. దాని ఆట దాందే. చూసారా, మా కుట్టి పాపకి ఫుల్ హ్యాపీ. మా మమ్మీ నన్ను ఎత్తుకుంది, మా చెల్లెని ఎత్తుకోవట్లేదని. అయినా కూడా అది ఊరుకోదు, దాని పని అయితే అది చేసుకుంటూనే వెళ్తుంది. మాతో వాడికి సంబంధం లేదు. పైన పెట్టిన షో పీసెస్ మొత్తం తీసి కింద పెట్టి వాటిని ఆగమాగం చేసింది, మొత్తం ఓడగొట్టిందండి. అంత రాక్షసి మా ఖుషి. చూసారా, అక్కడ ఫ్లవర్ ఓడిపోయిందంట, మళ్ళీ పెడుతుంది తిట్టాననేసి. పాపం మా కుట్టే మంచిది. చూసారా, అంతా కుట్టినా కూడా మళ్ళీ దానికి హెల్ప్ చేస్తుంది పోయి. మా మమ్మీ మా చెల్లెని కొడుతుందేమో అనేసి. నాకు తెలిసినంత వరకు అయితే చిన్నోళ్ళతో కంపేర్ చేసుకుంటే పెద్దోళ్ళు కొంచెం కాంప్రమైజ్ అవుతారు, పేరెంట్స్కి భయపడతారు. నేను అనుకుంటున్నా, నా ఒపీనియన్ అది. చూసారా, రాక్షసి మళ్ళీ నా దగ్గరకు వచ్చింది. ఫ్లవర్ వాజ్ ఇమ్మంటే ఇవ్వట్లేదు. పొద్దున 5 గంటలకే లేస్తుంది నాతో పాటు. వెంటనే పొద్దున్న దాకా ఆడుతుంది. అయినా అసలు దానికి ఎందుకు అలసట రాదో నాకు అర్థం కాదు. కొంచెం కూడా మధ్యలో నిద్రపోదు.
ఇబ్బంది అయి నేను పడుకుంటా తప్ప అది మాత్రం పడుకోదు. పడుకున్న నన్ను కూడా డిస్టర్బ్ చేస్తుంది. దాని చేతిలో ఏది ఉంటే దాంతో కొడుతుంది పడుకోవద్దు అనేసి. చూసారా, పడుకోవడానికి రావట్లేదని లైట్ ఆఫ్ చేసినా కూడా దాని ఆట అదే ఆడుతుంది. ఇంకా బెదిరించాను, కొట్టాను ఒకటి. లాస్ట్కి వచ్చి మళ్ళీ వాళ్ళిద్దరే ఒకటైలు. చూడండి నా బంగారు తల్లులు ఎంత హ్యాపీగా పడుకున్నారో ఇద్దరు. అంతే అండి ఈ వీడియో ఇవాళకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్